మాచంట ప్రజలకు, ప్రతి అమ్మకు, ప్రతి అయ్యకు, ప్రతి అక్కకు, ప్రతి అన్నకు, ప్రతి చెల్లికి, ప్రతి తమ్ముడికి, మీ రాజన్న కూతురు, మీ జగనన్న చెల్లెలు మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు ఉన్నారు. ఆ 5 ఏళ్లలో ప్రతి రైతు కుటుంబం ధైర్యంగా ఉండేది. ప్రతి పేద కుటుంబానికి భరోసా ఉండేది. ప్రతి మహిళకి నాకు అండ ఉంది అనే ఒక ధైర్యం ఉండేది. ప్రతి విద్యార్థికి నా చదువుకు డోకా లేదు, నాకు ఉద్యోగం వస్తుంది అనే ఒక ధైర్యం ఉండేది. ప్రతి పేదవాడు కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి ఉచితంగానే వైద్యం చేయించుకునే ఆరోగ్యశ్రీ ఉండేది. కుయ్ 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 అని ఫోన్ చేసిన 20 నిమిషాలకు వచ్చే 108 ఉండేది. ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వాలని శ్రమించాడు. ప్రతి పేదవాడికి పక్కా ఇల్లు ఉండాలని ఆశపడ్డాడు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే ఆ 5 ఏళ్లలో ఏ ఒక్క రోజు, ఒక్క రూపాయి, ఒక్క ఛార్జీ కూడా పెంచలేదు, ఒక్క పన్ను కూడా పెంచలేదు. పెంచకుండానే అన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అద్భుతంగా చేసి చూపించిన రికార్డు ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు. నీది ఏ కులమని అడగలేదు, నీది ఏ మతమని అడగలేదు. ఆఖరికి నువ్వు నా పార్టీ వాడివా లేక అవతల పార్టీ వాడివా అని చూడలేదు. ముఖ్యమంత్రి హోదాలో కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, పార్టీలకు అతీతంగా మేలు చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క వైఎస్ఆర్ గారు మాత్రమే అని గర్వంగా చెప్పుకోగలం. అందుకే మహానేత చనిపోయి 10 ఏళ్లు కావస్తున్నా ఈ రోజుటి వరకు కోట్ల మంది ప్రజల గుండెల్లో ఇంకా బ్రతికే ఉన్నాడు. ఇప్పుడు ఉన్నాడు ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. వెన్నుపోటుకు, అబద్ధాలకు, అవినీతికి, అరాచకానికి మారు పేరు ఈ చంద్రబాబు గారు. రైతులకు చెక్ అన్నా మీకు వినిపిస్తుందా? మీకు వినిపించట్లేదా? మీకు వినిపిస్తుందమ్మా? మీకు వినిపించట్లేదా? మైక్ ఎట్టు తిప్పితే వినిపిస్తుంది. ఈ బస్సుకి ఇంకో మైక్ ఉందా? ఏమన్నా వాల్యూమ్ పెంచొచ్చేమో చూడండి అమ్మా. వాల్యూమ్ పెంచొచ్చా? సీఎం కాబోయే ముఖ్యమంత్రి ఎడుగూరి సందింటి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా రైతులకు మొత్తం రుణమాఫీ చేస్తానని వాగ్దానం చేశాడు చంద్రబాబు గారు. అదే మొట్టమొదటి సంతకం అవుతుంది అని వాగ్దానం చేశాడు చంద్రబాబు గారు. ఆ మొదటి సంతకానికి దిక్కుందా? రైతులని దగా చేశాడు చంద్రబాబు గారు. డ్వాక్రా మహిళలకు
మొత్తం రుణమాఫీ చేస్తానని వాగ్దానం చేశాడు చంద్రబాబు గారు. అక్క మీ రుణం మాఫీ అయిందా? అమ్మా మీ రుణం మాఫీ అయిందా? మీ రుణం మాఫీ కాకపోతే దానికి వడ్డీ పడుతుంది కదా. ఇప్పుడు ఈయన ఇచ్చే పసుపు కుంకుమ కనీసం ఆ వడ్డీకైనా సరిపోతుందా? మీకు అర్థమవుతుందా ఏం చేస్తున్నాడు? పసుపు కుంకుమ పేరుతో మిమ్మల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఎంగిలి చెయ్యి విదిలిస్తున్నాడు చంద్రబాబు గారు. రుణమాఫీ చేస్తానని వాగ్దానం చేశాడు. ఒక్క రూపాయి కూడా రుణం మాఫీ చేయలేదు. మహిళలందరినీ వంచన చేశాడు చంద్రబాబు గారు. మోసపోకండి. విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తానని వాగ్దానం చేశాడు. ఇస్తున్నాడా? ఇస్తున్నాడా? పాపం తల్లిదండ్రులు ఆ ఫీజులు కట్టుకోలేక అప్పుల పాలైపోతున్నారని ఎంతమంది విద్యార్థులు చదువులు మానేస్తున్నారు. ఆ బస్సుకి ఇక్కడ ఏం పని లేదమ్మా. ఇప్పుడు ఒక ముందుకు వెళ్ళిపో, ముందుకు పోని. ఆ బస్సు ముందుకు వెళ్ళండి. ఇప్పుడు ఆరోగ్యశ్రీ లిస్టులో కార్పొరేట్ ఆసుపత్రులు లేవు. ఇప్పుడు పేదవాడికి జబ్బు వస్తే గవర్నమెంట్ ఆసుపత్రికే వెళ్ళాలట. చంద్రబాబు గారికో ఆయన కుటుంబంలో ఎవరికైనా జబ్బులు వస్తే ఎక్కడికి వెళ్తున్నారు? గవర్నమెంట్ ఆసుపత్రికి వస్తున్నారా? మీరు చూసారా? ఏ సింగపూర్కో ఏ కార్పొరేట్ ఆసుపత్రికో వెళ్తారు. మామూలు ప్రజలు మాత్రం గవర్నమెంట్ ఆసుపత్రికే వెళ్ళాలట. ఇది అమానుషం కాదా? ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవాడు తన ప్రజల గురించి ఇలాగైనా ఆలోచన చేసేది? పోలవరం ప్రాజెక్టు 15,000 కోట్లున్న ప్రాజెక్టుని 60,000 కోట్లకు పెంచేశారు. నిజానికి అది కేంద్రం చేయాల్సిన ప్రాజెక్టు. కేంద్రం చేస్తే ఈయనకు డబ్బులు మిగలవు కదా, అందుకని ఈయనే చేస్తానని ఇప్పించుకున్నాడు. పోనీ 3 ఏళ్లలో పూర్తి చేస్తాను పోలవరం అని మాట ఇచ్చాడు. నిజంగానే చంద్రబాబు గారికి మాట మీద నిలబడే నైజమే ఉంటే ఈ పాటికి పోలవరం పూర్తయిపోయేదా? పూర్తి చేయలేదు అంటే చంద్రబాబు గారికి మాట మీద నిలబడే నైజం లేనట్టే కదా. రాజధాని విషయంలో నాకు చాలా అనుభవం ఉంది. హైదరాబాద్ నంతా మొత్తము నేనే కట్టేశాను. నాకు అధికారం ఇస్తే రాజధాని కూడా గొప్పగా కట్టేస్తానని వాగ్దానం చేశాడు. ఏమైంది? ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ అయినా కట్టాడా? ఒక్క ఫ్లైఓవర్ అయినా కట్టాడా? కేంద్ర ప్రభుత్వం చెప్తుంది 2,500 కోట్ల రూపాయలు రాజధాని కోసము వాళ్ళు ఇచ్చారట. ఆ డబ్బంతా ఏమైనట్టు? 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 చంద్రబాబు గారి బొజ్జలో ఉన్నట్టు. అమ్మకు అన్నం పెట్టాడు కానీ పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నాడట ఒకడు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి 5 ఏళ్ళు ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ కట్టలేదు కానీ ఇంకొక 5 ఏళ్ళు ఈయనకు అధికారం ఇస్తానట. అమరావతిని అమెరికా చేస్తాడట. శ్రీకాకుళాన్ని హైదరాబాద్ చేస్తాడట. మన చెవులో పూలు పెడతాడట. మన చెవులో క్యాబేజీలు కూడా పెడతాడట. నమ్ముతారా? నిన్ను నమ్మం బాబు అని తేల్చి చెప్పండి. బాబు వస్తే జాబ్ వస్తుందన్నారు. ఎవరికి వచ్చింది? ఎవరికి వచ్చింది? అన్నా మీ కొడుకు వచ్చిందా? అమ్మా మీ కొడుకు వచ్చిందా? తమ్మి నీకు వచ్చిందా? ఎవరికి వచ్చింది? చంద్రబాబు గారి కొడుకు లోకేష్ కు మాత్రమే వచ్చింది. 1 కాదు 2 కాదు ఏకంగా 3 శాఖలకు మంత్రిని చేశాడు చంద్రబాబు గారు. పోనీ ఈయనేదో చాలా తెలివిమంతుడు అనుకుంటే నిల్లు. ఈ పప్పు గారికి కనీసం జయంతికి వర్ధంతికి కూడా తేడా తెలియదు. ఆలు కూడా రావు కానీ
ఆలు కూడా రావు, కానీ అగ్రతాంబూలం మాత్రం నాకే అన్నాడు ఒకడు. ఈ పప్పు గారు ఒక్క ఎన్నిక కూడా గెలవలేదు. ఒక్క ఎన్నిక కూడా గెలవకుండానే 1 కాదు 2 కాదు ఏకంగా 3 మంత్రి పదవులకు 3 శాఖలకు మంత్రి అయి మన నెత్తిన కూర్చోబెట్టాడు చంద్రబాబు గారు. చంద్రబాబు గారిని అడగండి, ఇది పుత్రవాత్సల్యం కాదా? చంద్రబాబు గారి కొడుకేమో 3 ఉద్యోగాలు, మామూలు ప్రజలకేమో ఉద్యోగాలు లేవు, ఉద్యోగ నోటిఫికేషన్లు లేవు. ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి ఎంత అవసరం? ప్రత్యేక హోదా లేకపోతే మన రాష్ట్రానికి పరిశ్రమలు రావు, మన పిల్లలకు ఉద్యోగాలు రావు. ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి ఊపిరి లాంటిది. తెలిసి కూడా చంద్రబాబు గారు బీజేపీతో కుమ్మక్కయ్యి ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టేశారు. చంద్రబాబు గారు గత ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా 10 ఏళ్ళు కాదు 15 ఏళ్ళు కావాలి అన్నాడు. ఎన్నికలు అయిపోయాయి, మాట మార్చాడు, ప్యాకేజీ కావాలి అన్నాడు. మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి, మళ్ళీ మాట మార్చాడు, మళ్ళీ హోదా కావాలి అంటున్నాడు. ఎన్నికలు అయిపోయాక మళ్ళీ మాట మారుస్తాడు, మళ్ళీ చంద్రబాబు గారు ఏమంటారు? గత ఎన్నికలప్పుడేమో బీజేపీతో పొత్తు అన్నాడు, ఈ ఎన్నికలప్పుడేమో కాంగ్రెస్ తో పొత్తు అంటున్నాడు. చంద్రబాబు గారిది ఎప్పుడూ ఒక మాట కాదు, చంద్రబాబు గారిది ఎప్పుడూ ఒక మాట కాదు. అందుకే 2 ఏళ్ళు పట్టుకొని ఇలా 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 చూపిస్తూ ఉంటాడు. అంటే నాకు 2 నాలుకలు ఉన్నాయని చంద్రబాబు గారు చెప్తున్నారన్నమాట. ఇన్నేళ్ళు మనకు అర్థం కాలేదు ఇలా 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 అంటే ఏమిటా అని. ఇప్పుడు మనకు అర్థమైపోయింది. ఇప్పుడు చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇలా 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 అంటే మనం చెప్పాలి, అవును కరెక్టే, మీకు 2 నాలుకలు ఉన్నాయి అని. దమ్ముంటే చంద్రబాబు గారు నిజం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం చేయని పోరాటమే లేదు. ఢిల్లీలో ధర్నాలు చేశాడు, మన రాష్ట్రంలో రోజుల తరబడి నిరాహార దీక్షలు చేశాడు, బంధులు చేశాడు, రాస్తారోకోలు చేశాడు, యువబేరీలు పెట్టాడు. ఆఖరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అంతమంది ఎంపీలు నిరసనగా రాజీనామాలు చేసి పదవీ త్యాగం కూడా చేశారు. దమ్ముంటే చంద్రబాబు గారు నిజం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఊరూరు తిరిగి ప్రత్యేక హోదా కోసం పోరాడుండకపోతే ఈ రోజు చంద్రబాబు గారు యూటర్న్ తీసుకొని మళ్ళీ హోదా కావాలి అనే మాట వచ్చేదా చంద్రబాబు గారి నోట? దమ్ముంటే చంద్రబాబు గారు నిజం చెప్పాలి. కానీ ఆయన నిజం చెప్పరు, ఆయనకు ఆ దమ్ము లేదు. ఎందుకో తెలుసా? చంద్రబాబు గారి నెత్తి మీద ఒక శాపం ఉందట. నాన్న చెప్పేవాడు, చంద్రబాబు గారి నెత్తి మీద ఒక శాపం ఉందట. ఏ రోజైతే చంద్రబాబు గారు ఒక్క నిజం చెప్తారో, ఏ రోజైతే చంద్రబాబు గారు ఒక్క నిజం చెప్తారో ఆ రోజు చంద్రబాబు గారి తలకాయ 1000 ముక్కలైపోతుందట. అందుకని చంద్రబాబు గారు ఎప్పుడూ నిజాలు మాట్లాడరు. గుర్తుపెట్టుకోండి, చంద్రబాబు గారు ఎప్పుడూ నిజాలు మాట్లాడరు. ఇప్పుడు చంద్రబాబు గారు మీ భవిష్యత్తు నా బాధ్యత అని చెప్పుకొని తిరుగుతున్నాడు ఈ దొంగబాబు. ఈ 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా తానే ఉన్నాడు కదా, ఈ 5 ఏళ్ళు ప్రజల బాధ్యత తనది కదా, ఈ 5 ఏళ్ళు లోకేష్ భవిష్యత్తు మాత్రమే తన బాధ్యత. ఈ 5 ఏళ్ళు లోకేష్ కోసం మాత్రమే పని చేశారు. ప్రతి విషయంలోనూ లూటీ చేశారు, ప్రతి విషయంలోనూ అవినీతే, ప్రతి విషయంలోనూ కరప్షనే. ఇసుక మాఫియా దగ్గర నుంచి భూములు స్వాహా చేసేంత వరకు, ఇరిగేషన్ ప్రాజెక్టుల నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల వరకు ప్రతి విషయంలోనూ డబ్బులు డబ్బులు డబ్బులు. తండ్రి కొడుకు కలిపి లూటీ చేశారు మన రాష్ట్రాన్ని. ఇప్పుడు మీ భవిష్యత్తు నా బాధ్యత అని చెప్పుకొని తిరుగుతున్నాడు ఈ దొంగబాబు. నమ్ముతారా?
పొరపాటున మన భవిష్యత్తును వీళ్ళ చేతుల్లో పెట్టామంటే నాశనం చేసేస్తారు. నారా రూప రాక్షసులు వీళ్ళు. ఇప్పుడు చంద్రబాబు గారు చెప్తున్నారు, ఈయన బస్ డ్రైవర్ అంట, ఈయన బస్సు నడపకపోతే మన రాష్ట్రం ముందుకెళ్ళదంట. ఈయనే బస్ డ్రైవర్ అట. ప్రత్యేక హోదా అనే బస్సును చంద్రబాబు గారు నడిపితే చంద్రబాబు గారు ఆ బస్సు మొత్తాన్ని బీజేపీకి అమ్మేసి డబ్బులు తీసుకున్నాడు. రాజధాని అనే బస్సును చంద్రబాబు గారు నడిపితే దాన్ని బోల్టా కొట్టించారు. పోలవరం అనే బస్సుని చంద్రబాబు గారు నడిపితే దాంట్లో ఉన్న సీట్లను అమ్ముకున్నాడు, టైర్లను అమ్ముకున్నాడు, ఏసీలను అమ్ముకున్నాడు. ఈయన బస్సు డ్రైవర్ అయితే ఆ బస్సును నేరుగా తీసుకొచ్చి మీ మీద నడిపించి నిలువున మీ ప్రాణాలు కూడా తీసేస్తాడు. నిన్ను నమ్మం బాబు అని తెలుగుదేశం పార్టీ వాళ్ళకు తేల్చి చెప్పండి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీ ఇంటికి వస్తారు, మీ ఇంటికి వచ్చి మీ ఓట్లను అడుగుతారు. తెలుగుదేశం పార్టీకి ఓటేయమని మిమ్మల్ని అడుగుతారు. మీరేం చేయాలో తెలుసా? కుర్చీ వేసి కూర్చోబెట్టండి. కుర్చీ వేసి కూర్చోబెట్టి అడగండి. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అన్నారు కదా, ఆ లెక్కన మా పిల్లలకు మేము 5 సంవత్సరాలు ఫీజు కట్టుకున్నాం కదా, ఆ ఫీజు మొత్తము చంద్రబాబు గారు మాకు బాకీ కదా, ముందా బాకీ సంగతి తేల్చండి అని అడగండి. ఆడపిల్ల పుడితే 25,000 బ్యాంకులో డిపాజిట్ చేస్తామని చంద్రబాబు గారు వాగ్దానం చేశారు. అంటే ఈ 5 ఏళ్లలో ఆడపిల్లలను కనిన ప్రతి తల్లిదండ్రులకు చంద్రబాబు గారు 25,000 బాకీ అన్నమాట. ముందా బాకీ సంగతి ఏమిటి తేల్చమని ముందడి అడగండి. కాలేజీ విద్యార్థులకి ఐప్యాడ్ ఇస్తామన్నాడు, ఇచ్చారా? ఎన్నికల్లోపు టీడీపీ పార్టీ వాళ్ళని అది కూడా ఇచ్చేయమని చెప్పండి. మహిళలకి స్మార్ట్ ఫోన్ ఇస్తానన్నాడు, ఇచ్చాడా? ఎన్నికల్లోపే టీడీపీ వాళ్ళని అవి కూడా అడిగి ఇప్పించుకోండి, మీ హక్కుగా అడగండి. ఇంటికొక ఉద్యోగం అన్నాడు, ఇంటికొక ఉద్యోగం అన్నాడు, లేకపోతే 2,000 రూపాయలు ఇస్తానని వాగ్దానం చేశాడు. ఆ లెక్కన నెలకు 2,000 ఇంటూ 5 సంవత్సరాలంటే 60 నెలలు ఎంత అయింది? అక్షరాల 1,20,000 రూపాయలు అయింది. అంటే ప్రతి ఇంటికి చంద్రబాబు గారు 1,20,000 రూపాయలు బాకీ పడ్డారన్నమాట. తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఇంటికి వస్తే ముందు బాకీ సంగతి ఏమిటి అది తేల్చమని ముందు అడగండి. పేదలందరికీ 3 సెంట్ల భూమి ఇస్తానన్నాడు, దాంట్లో ఇల్లు కూడా కట్టిస్తానన్నాడు, ఇచ్చాడా? 1000 ఎకరాలను అమరావతిలో విశాఖపట్నంలో ఎక్కడ పడితే అక్కడ మింగేశారు తండ్రి కొడుకులు. ఆ భూమంతా ఎవరిదనుకున్నారు? మీదే. రాసిచ్చేమని చెప్పండి. రైతులకు రుణమాఫీ అన్నారు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ అన్నారు, చేనేతలకు రుణమాఫీ అన్నారు. అంటే మీకు ఎంతైతే రుణం ఉందో అంత రుణము ప్లస్ వడ్డీ చంద్రబాబు గారు మీకు బాకీ అన్నమాట. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంటికి వచ్చి ఓటు అడిగితే ముందు బాకీ సంగతి ఏమిటి అది తేల్చమని చెప్పండి. మీ ఓటు కొంటాము అని అడుగుతారు, మీ ఓటు అమ్ముతారా అని అడుగుతారు. అమ్ముడుపోతామా? అమ్ముడుపోతామా? నిజానికి వాళ్ళు ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా చంద్రబాబు గారు మీకున్న బాకీని తీర్చలేరు. ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా చంద్రబాబు గారు మీకున్న బాకీని తీర్చలేరు. మళ్ళీ మోసపోకండి. ఈ అవినీతి పాలన పోవాలి అంటే, రాజన్న రాజ్యం రావాలి అంటే ఒక్కటే మార్గం. జగన్మోహన్ రెడ్డి గారు ఈ 9 ఏళ్ళు విలువలతో కూడిన రాజకీయాలే చేశారు. పాదయాత్ర 3,600 కిలోమీటర్లు చేశారు. ప్రజలకు వచ్చిన ప్రతి సమస్యను అర్థం చేసుకున్నాడు.
తెలుసుకున్నాడు, మీకు సేవ చేయాలని ఆశపడుతున్నాడు. ఒక్క అవకాశం ఇమ్మని మా ప్రార్థన. మళ్ళీ రాజన్న రాజ్యం రావాలి అంటే జగనన్న ముఖ్యమంత్రి కావాలి. అవినీతి పోవాలి అంటే జగనన్న రావాలి. కొడుకు మాత్రమే జాబ్ ఇచ్చేవాడు పోవాలి అంటే జగనన్న రావాలి. వ్యవసాయం మళ్ళీ పండుగ కావాలంటే జగనన్న రావాలి. మాట తప్పని వాడు కావాలి అంటే జగనన్న రావాలి. మడమ తిప్పని వాడు కావాలి అంటే జగనన్న రావాలి. చెప్పింది చేసేవాడు కావాలి అంటే జగనన్న రావాలి. చెప్పిందే కాదు చెప్పనిది కూడా చేసేవాడు కావాలి అంటే జగనన్న రావాలి. మళ్ళీ రాజన్న రాజ్యం రావాలి అంటే జగనన్న ముఖ్యమంత్రి కావాలి. రాబోయే రాజన్న రాజ్యంలో ప్రతి రైతు మళ్ళీ తలెత్తుకునేలా రాజులా బ్రతికే రోజు వస్తుంది. ప్రతి రైతుకి మే నెలలోనే పెట్టుబడి సాయం కింద 12,500 రూపాయలు ఇస్తాం. 4 సంవత్సరాలలో 50,000 రూపాయలు ప్రతి రైతు చేతిలోనూ పెడతాం. గిట్టుబాటు ధర కోసం 3,000 కోట్లతో ఏ పంట పండించినా గిట్టుబాటు ధర కోసం 3,000 కోట్లతో ఒక నిధి కూడా ఏర్పాటు చేస్తాం. దురదృష్టవశాత్తు కరువు వస్తేనో వరద వస్తేనో రైతు నష్టపోకుండా ఉండడానికి 4,000 కోట్లతో ఇంకొక నిధి కూడా ఏర్పాటు చేస్తాం. డ్వాక్రా మహిళలకు మాటిస్తున్నాం, మీకు ఎంత రుణం అయితే ఉందో అంత రుణము 4 దఫాలలో మీకు రుణమాఫీ చేస్తూ మీ చేతుల్లోనే ఆ డబ్బు పెడతాం. మళ్ళీ 0 వడ్డీకే రుణాలు, కొత్త రుణాలు కూడా ఇస్తాం. విద్యార్థులకు చెప్తున్నాం, మీరు ఏ కోర్స్ అయినా చేయండి. మీరు డాక్టర్ అవుతారా, మీరు ఇంజనీర్ అవుతారా, మీరు ఎంసీఏ చేస్తారా, మీరు ఎంబీఏ చేస్తారా, మీరు ఏ కోర్సు చేసినా ఏ కాలేజీలో చేసినా ఎన్ని లక్షలు ఖర్చైనా పూర్తిగా ఉచితంగానే ప్రభుత్వమే చదివిస్తుంది అని మాటిస్తున్నాం. ఆరోగ్యశ్రీలో మళ్ళీ కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళొచ్చు, ఏ హాస్పిటల్కైనా వెళ్ళొచ్చు, ఏ ఊర్లో అయినా వెళ్ళొచ్చు. ఎన్ని లక్షలు ఖర్చు అయినా కూడా ప్రభుత్వమే ఉచితంగా మీకు వైద్యం చేయిస్తుందని మాటిస్తున్నాం. అక్క చెల్లెలకు చెప్తున్నాం, మీ పిల్లలను కూలీకి పంపించకుండా కేవలం స్కూలుకు పంపితే చాలు 15,000 రూపాయలు ఆ అమ్మ చేతుల్లోనే పెడతాం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు 45 ఏళ్లు పైనిండినోళ్లకు 75,000 రూపాయలు ఆర్థిక సహాయం కూడా చేస్తాం. రాబోయే రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత అవ్వ తాతలకు పెన్షన్ 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకే కుదించి 2,000 నుంచి క్రమంగా 3,000 వరకు పెంచుకుంటూ పోతాం. వికలాంగులకు 3,000 పెన్షన్ ఇస్తాం. ప్రతి విషయంలోనూ వికలాంగులకు అండగా ఉంటాం. మంచినీటి సమస్య లేకుండా ప్రతి పేదవాడికి పక్కా ఇల్లుండేలా, ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా రాజన్న రాజ్యంలో మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని మాటిస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్న రంగరాజు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రఘురామన్న గారు గొప్ప మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రార్థన. చంద్రబాబు గారు చెప్తున్నారు, ఇన్నేళ్ళు బీజేపీతో సంసారం ఆయన చేసి మాకు బీజేపీతో పొత్తుందని ఆరోపిస్తున్నారు. కేసీఆర్ గారితో పొత్తు పెట్టుకోవాలని వెంపర్లాడింది చంద్రబాబు గారు అయితే ఆఖరికి హరికృష్ణ గారి మృతదేహం పక్కనుంది అన్న ఇంగితం కూడా లేకుండా కేసీఆర్ గారితో పొత్తు పెట్టుకోవాలని చూసింది చంద్రబాబు గారు అయితే ఇప్పుడు అబద్ధ ప్రచారం చేస్తూ మాకు కేసీఆర్తో పొత్తుందని ఆరోపిస్తున్నారు. సూటిగా చెప్తున్నాం, మాకు బీజేపీతో పొత్తు లేదు, మాకు కాంగ్రెస్తో పొత్తు లేదు, మాకు కేసీఆర్తో పొత్తు లేదు, మాకు అవసరం కూడా లేదు. సింహము సింగిల్ గానే వస్తుంది.
జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గానే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్ గానే బంపర్ మెజారిటీతో గెలుస్తుందని దేశంలోని అన్ని సర్వేలు చెప్తున్నాయి. సింహము సింగిల్ గానే వస్తుంది. నక్కలే గుంపుగా వస్తాయి. అందుకే చంద్రబాబు గారు గుంపు తెచ్చుకొని కాంగ్రెస్ ను, జనసేనను, మమతా బెనర్జీని, కేజ్రీవాల్ ని, ఫారూక్ అబ్దుల్లాను ఎవరు తోడొస్తే వాళ్ళను తెచ్చుకుంటున్నది చంద్రబాబు గారు. ఈ నెల 11వ తేదీ ఎన్నికలున్నాయి. ఓటు వేసే సమయంలో ఒక్కసారి రాజశేఖర రెడ్డి గారిని మీ గుండెల్లో తలుచుకోండి. ఓటు వేసే సమయంలో ఒక్కసారి రాజన్నను మీ గుండెల్లో తలుచుకోండి. రాజన్నను తలుచుకొని ఆయన కొడుకు మీ సేవ చేసుకునే అవకాశం ఇమ్మని మా ప్రార్థన. ఫ్యాన్ గుర్తు మీద మీరు వేసే ప్రతి ఓటు రాజన్నకు వేసినట్టు. ఫ్యాన్ గుర్తు మీద మీరు వేసే ప్రతి ఓటు రాజన్న రాజ్యానికి వేసినట్టు. ఫ్యాన్ గుర్తుకే, ఫ్యాన్ గుర్తుకే, ఫ్యాన్ గుర్తుకే, ఫ్యాన్ గుర్తుకే, ఫ్యాన్ గుర్తుకే. ప్రజా తీర్పు కావాలి, ప్రజా తీర్పు కావాలి. బాయ్ బాయ్ బాబు, ప్రజా తీర్పు. బాయ్ బాయ్ బాబు, ప్రజా తీర్పు, ప్రజా తీర్పు. ఇంటికి పంపించండి. ఈ అవినీతి పాలన మనకొద్దు. ప్రజా తీర్పు, ప్రజా తీర్పు. బాయ్ బాయ్ బాబు, బాయ్ బాయ్ బాబు, బాయ్ బాయ్ పప్పు కూడా.